నమస్తే, వెల్కమ్ టు కెరియర్ ప్లస్. బీకామ్ చదివి సీఏ డిస్కంటిన్యూ చేసిన వారికి ఉన్నత విద్యావకాశాలు ఏంటి? బీకామ్ చదివిన వారికి బీపీఓ కాల్ సెంటర్లోని ఉద్యోగాలే శరణ్యమా? బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ చదివినా చిన్న ఉద్యోగాలే చేయాలా, లేక కామర్స్ చదివిన వారికి బ్యాంకింగ్ రంగంలోని ఎలాంటి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి? ప్రైవేట్ బ్యాంకుల్లోనే ఉండే ఆఫర్స్ ఏంటి? ఈ వివరాలను తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు విశ్వాని బిజినెస్ స్కూల్ డైరెక్టర్ ప్రొఫెసర్ శ్రీరామకృష్ణ గారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, జనరల్లీ బీకామ్ అయిన తర్వాత ఫర్దర్గా స్టడీస్ ఇంకా ఏం కంటిన్యూ చేయొచ్చు, అలాగే ఒకవేళ బీకామ్ అయిన తర్వాత ఎలాంటి ఉద్యోగాలకు వెళ్ళొచ్చు? ద మోస్ట్ వాల్యూడ్ గ్రాడ్యుయేషన్ ఆఫ్ ద ఎస్టర్ ఇయర్స్ అంటే మన 1970s 80s ఆ ప్రాంతంలో ఉన్న అన్ని గ్రాడ్యుయేషన్స్లో బీకామ్ వాజ్ వన్ ఆఫ్ ద పవర్ఫుల్ గ్రాడ్యుయేషన్ అండి. రాను కాలక్రమేణా దట్ ఈస్ లూజింగ్ ఇట్ షీన్. సో ఫస్ట్ ఫేజ్లో ఎలా అయిందంటే ఇంజనీరింగ్ ప్రభంజనం వచ్చేసి ఆ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ వైపు చాలామంది పిల్లలు చూసినాక ద పీపుల్ కమింగ్ టువర్డ్స్ బీకామ్ హ్యాస్ కమ్ డౌన్. తర్వాత ఈ మన ఏపీ అండ్ తెలంగాణలో ఈ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్తో పాటు దాదాపు ఒక 5, 6, 7, 8 years నుంచి వస్తున్న కొత్త ప్రభంజనం అనేది ఈ సిఏ ఎడ్యుకేషన్ అండి. సో ఎప్పుడైతే ఈ పిల్లల్ని ఎంపీసీ పిల్లలు కానీ ఎంఈసీ పిల్లలు కానీ ఏ సిఏ వైపు చూస్తున్నారో దేర్ రెగ్యులర్ ఎడ్యుకేషన్ ఇన్ ఏ బీకామ్ కాలేజ్ వాళ్ళు దాన్ని ఒక సైడ్ లైన్లో పెట్టేశారండి. బ్యాచిలర్ ఆఫ్ కామర్స్, ఏ 3 year ఫుల్ టైమ్ రెగ్యులర్ కోర్స్, ఈ సిఏ చదువుదామనే కోరికతో ఉన్న పిల్లలందరూ కూడా దే ఆర్ డూయింగ్ ఇట్ మోర్ ఆర్ లెస్ ఇన్ డిస్టెన్స్ మోడ్లో చేస్తూ ఉన్నారు. ఆల్ ది స్టూడెంట్స్ హు ఆర్ ఆల్ ఆస్పైరింగ్ టు బికమ్ ఏ సిఏ వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే దే నెగ్లెక్ట్ ద రెగ్యులర్ బీకామ్ కాలేజ్. వీళ్ళందరూ అక్కడ ఎన్రోల్ అయి ఉంటారు, అక్కడే కోచింగ్ సెంటర్స్లో అవుతుంటుంది. వీళ్ళ రెగ్యులర్ బీకామ్ క్లాసెస్కి వాళ్ళు అటెండెన్స్ ఉండకూడదండి. సో వాళ్ళకి కావాల్సిన బీకామ్లో ఉన్న అకౌంటెన్సీ, ఫైనాన్స్, మార్కెటింగ్, హెచ్ఆర్, బిజినెస్ లాస్ అలా ఉన్న సబ్జెక్ట్స్ అన్నీ ఈ పిల్లలకి అవగాహన ఉండట్లేదండి. సో ఈ రెగ్యులర్ బీకామ్ కాలేజెస్లో పిల్లలు ఎప్పుడైతే రెగ్యులర్ ఎడ్యుకేషన్ లేదో సిఏ ఫైన్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రొఫెషనల్ సర్టిఫికేట్ వేర్ ఏ గవర్నమెంట్ ఆడిట్లో హిస్ సిగ్నేచర్ ఈజ్ రిక్వైర్డ్. బట్ వాట్ percentage of students who are aspiring to become a CA are becoming a CA? Astonished figures and it is something close to 3-4%. So remaining 97-96% వాళ్ళు they don't end up becoming a CA. అంటే కాలేజ్ వాళ్ళు అటెండెన్స్ మేనేజ్ చేస్తారు, వీళ్ళు వేరేగా సపరేట్గా కోచింగ్ తీసుకుంటారు. అంటే వాళ్ళు జనరల్గా ఈ కోచింగ్ సెంటర్స్ వాళ్ళకే కొన్ని కాలేజెస్ ఉన్నాయండి. సో వాళ్ళ బీకామ్లో ఉన్న చదివే వీళ్ళు సిఏలో చెప్తా ఉంటారు. బట్ రెగ్యులర్గా బీకామ్కి ఉన్న బిజినెస్ లాస్, బిజినెస్ ఎథిక్స్, మార్కెటింగ్ అండ్ హెచ్ఆర్ విచ్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ ఏ కార్పొరేట్ కంపెనీ అందులో నుంచి ఇది బయటకు వచ్చేస్తారు. సో అక్కడ వీళ్ళు దే విల్ బి లూజింగ్. సో పిల్లోడు సిఏ అయితేనేమో దట్స్ ఫైన్, గుడ్, హీ విల్ బికమ్ వన్ ఆఫ్ ద సక్సెస్ఫుల్, ఎంత కెరియర్ ఉంటుంది. రాని వాళ్ళకి they are ending up with nothing than a BCom degree which is good for nothing. కానీ జనరల్లీ ఇప్పుడు బీఎస్సీ ఎక్కువ మంది తీసుకునే వాళ్ళు బీఎస్సీ ఉంటారు, డిగ్రీలోనే బీకామ్ తీసుకునే వాళ్ళు ఎట్లా ఆలోచన ధోరణి ఎలా వచ్చిందంటే, సో ఓకే అంటే 10th లో కొంచెం తక్కువ పర్సెంటేజ్ వచ్చిన వాళ్ళు, సో ఇంటర్లో తక్కువ పర్సెంటేజ్ వచ్చిన వాళ్ళు, అంటే ఆ గ్రూప్లో అంటే ఒక 50% అలా వెళ్ళే వాళ్ళందరూ బీకామ్ సెలెక్ట్ చేసుకుంటారు. మన 2 తెలుగు రాష్ట్రాల్లో బైపీసీ, ఎంపీసీ వాటికి ఎక్కువ ఫ్యాన్ ఫేర్ ఉంటుందండి. దే ఆర్ మోస్ట్ కలర్డ్ ప్రొఫెసర్. ఈవెన్ ఏ పేరెంట్ కూడా అండి మీ అబ్బాయిని ఏం చేపిస్తున్నారు అంటే ఎంపీసీ, బైపీసీ కాకుండా చెప్పడానికి వాళ్ళు వెనుకంజ వేస్తారు. సో వాళ్ళందరూ ఒక రైట్ ఫోకస్తో బీకామ్కి వచ్చినా కూడా బీకామ్ ఈజ్ వన్ ఆఫ్ ద రైట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ. సో వాళ్ళ ఫ్యూచర్లో ఎలా తీసుకెళ్ళాలి, వాట్ ఆర్ ద కెరియర్ ఆప్షన్స్ ఫర్ దెమ్. సో ఇప్పుడు సిఏ డిస్కంటిన్యూ అయ్యాడు, వాడు ఏం చేయాలి? 97% ఆఫ్ ద పీపుల్ దే హ్యావ్ టు కమ్ ఇన్ టు ద బిజినెస్ స్కూల్ ఎడ్యుకేషన్. అంటే తక్కువ పర్సెంటేజ్ వచ్చిన వాళ్ళు బీకామ్కి వచ్చేటప్పుడు మళ్ళీ సీఏ చేద్దామనే థాట్ ఎట్లా వస్తుంది? సీఏ ఇంకా కష్టంగా ఉంటుంది అంటారు కదా. చాలా కష్టం అది. దట్స్ ఎ $1 million క్వశ్చన్. ఈవెన్ ఐ వాంట్ టు ఆస్క్ మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ త్రూ TV9 why they are going to that CA examination వైపు. జనరల్ ఎడ్యుకేషన్ కన్నా ఇట్స్ వన్ ఆఫ్ ద టఫెస్ట్ కోర్స్ టు క్లియర్. సో 8-10 లక్షల మంది దే ఆప్ట్ ఫర్ ఏ
బికమింగ్ ఎ సిఏ. సో మరి ఇలాంటి వాళ్ళకి మరి బిజినెస్ స్కూల్లో ఏ కోర్సులు ఉన్నాయి అందుబాటులో? బిజినెస్ స్కూల్లో అండి రెగ్యులర్గా మార్కెటింగ్, హెచ్ఆర్, ఐటీ స్పెషలైజేషన్స్తో పాటు వీ హ్యావ్ ఫైనాన్స్ యాజ్ ఎ స్పెషలైజేషన్ అండ్ వీ హ్యావ్ బ్యాంకింగ్ యాజ్ ఎ స్పెషలైజేషన్. సో దిస్ ఇయర్ టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్, their group company is called Times Pro. They have tied up with 5-6 universities across India, and Vishwa Vishwan is the only AICT approved business school wherein we are offering a PGDM banking and finance in collaboration with Times Pro. టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్ వాళ్ళ అడ్మిషన్ ప్రాసెస్ కానీ వాళ్ళ సెలెక్షన్ కానీ ఇట్స్ వెరీ వెరీ స్ట్రింజెంట్ ఉంటుందండి. సో టైమ్స్ ప్రో, which is the Times of India group company, has tied up with Vishwa Vishwani, and Vishwa Vishwani is the only autonomous AICT approved business school in the country to get a collaboration with Times Pro. సో టైమ్స్ ప్రోతో పాటు ఈ బీకామ్ చేసి సిఏ డిస్కంటిన్యూ చేసి ఉన్న పిల్లలకి అందరికీ బ్యాంకింగ్ రంగం వైపు తీసుకెళ్ళడానికి పీజీడిఎం బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్, అందులో టైమ్స్ ప్రోతో విశ్వవిశ్వానికి టైఅప్ ఉందండి. ఓకే, ఫైన్. ఓకే సార్, ఒక కాల్ సిద్ధంగా చూద్దాం. గుంతకల్ నుంచి ప్రసాద్ గారు. హలో. హలో. యా ప్రసాద్ గారు, మీ డౌట్ ఏంటో అడగండి సార్. ఓకే ప్రసాద్ గారు చెప్పండి. హలో చెప్పండి ప్రసాద్ గారు. సార్, ఇప్పుడు బీకామ్ కంప్లీట్ అయింది సార్, చేశాము. ఓకే. ఆ బీకామ్ కంప్లీట్ చేశాను సార్ కంప్యూటర్ అప్లికేషన్స్ లో. ఓకే. ఓకే, ఫర్దర్ గా మనకి బ్యాంకింగ్ లో ఏ విధంగా అవకాశాలు ఉంటాయి? అవునండి, అదే ఇంతకుముందు నేను అదే మాట్లాడుతూ ఉన్నాను. బీకామ్ చేసిన పిల్లలకి బ్యాంకింగ్ రంగంలో చాలా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయండి. సో జనరల్ బీకామ్తో బ్యాంకింగ్ రంగంలోకి వెళ్ళే కన్నా ఇఫ్ యూ కెన్ కమ్ విత్ ఎ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ, మా పీజీడిఎం ఉందండి విశ్వవిశ్వానిలో, పీజీడిఎం బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ ఇన్ కొలాబరేషన్ విత్ టైమ్స్ ప్రో. మీరు ఇవాళ టైమ్స్ ఆఫ్ ఇండియా పేపర్లో చూస్తే టైమ్స్ బిజినెస్ సెక్షన్లో టైమ్స్ ప్రో వాళ్ళది అడ్వర్టైజ్మెంట్ కూడా ఉందండి. ఇట్స్ అన్ ఆల్ ఇండియా రిలీజ్ అండి. మీరు ఒకసారి అది చూసి దాన్ని ఫాలో చేయండి అండి. రైట్ సార్. సో మేజర్ డిఫరెన్స్ ఏంటి ఎంబీఏకి పీజీడిఎంకి? Any traditional affiliate college of a university gives a MBA. Okay. A autonomous business school which is approved by AICT gives a PGDM. Technical ga renditki emi difference ledandi. The difference comes in the approach as to how we teach to the student. Industry orientation la untundandi. Industry క్యాంపస్ కార్పొరేట్ కనెక్ట్కి ఉన్న డిఫరెన్స్ని పీజీడిఎం ద్వారా ఫిల్అప్ చేస్తామండి. ఇన్ అన్ అఫిలియేట్ యూనివర్సిటీ, అఫిలియేటెడ్ కాలేజ్, ద సిలబస్ ఈజ్ డిజైన్డ్ అండ్ హ్యాస్ టు బి ఇంప్లిమెంటెడ్ ఇన్ టోటో వాట్ ద యూనివర్సిటీ నార్మ్ సేస్. బట్ ఇన్ అ బిజినెస్ స్కూల్ వీ హ్యావ్ ద ఆటోనమీ టు రీస్ట్రక్చర్ అవర్ సిలబస్ బేస్డ్ ఆన్ ద ఇండస్ట్రీ డిమాండ్స్. ఇప్పుడు ఇండస్ట్రీ మార్కెట్కి ఏది అవసరం ఉందో దాని ప్రకారం మేము పీజీడిఎంలో ఇన్కార్పొరేట్ చేస్తామండి. అండ్ ద సిలబస్ ఈజ్ రీడిజైన్డ్ ఎవ్రీ ఇయర్. సో నార్మల్ జనరల్ కాలేజీలోనే ఎంబీఏ చేస్తే దీనికి ఉన్న డిఫరెన్స్ ఇది ఒకటే. అదే అండి, ఇప్పుడు మనము చూస్తే నిన్నటితో ఎక్స్టెండ్ అయినట్టు ఉందండి. ద రెగ్యులర్ ఎంబీఏ ఐసెట్ కౌన్సిలింగ్లో ఐ రిసీవ్ మెనీ కాల్స్. సార్ నాకు ఆ కాలేజ్లో అలాట్ అయిందండి, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, దట్స్ అన్ ఇంజనీరింగ్ కాలేజ్, వాళ్ళకి ఎంబీఏ డిపార్ట్మెంట్ ఎలా ఉంటుందో తెలియట్లేదండి. We've gone there to report and we did not find proper faculty members. సో అట్లాంటి ఎంబీఏ కాలేజ్లో పిల్లోడు చేయాలంటే దే వెనక్కి వెళ్తూ ఉన్నారు. సో ఇఫ్ దీస్ కైండ్ ఆఫ్ పీపుల్ దే కమ్ టు అ బిజినెస్ స్కూల్ ఎడ్యుకేషన్లో ఎ స్టూడెంట్ విల్ ఆప్ట్ విశ్వవిశ్వాని ఫర్ మై స్ట్రెంగ్త్. సో విశ్వవిశ్వానికి పిల్లోడు ఎందుకు వస్తాడండి? విశ్వవిశ్వాని ట్రాక్ రికార్డ్ ఏంటి, వీళ్ళ ప్లేస్మెంట్ రికార్డ్ ఎలా ఉంది, వీళ్ళ పాస్ట్ స్టూడెంట్స్ ఎక్కడ వర్క్ చేస్తూ ఉన్నారు. An affiliate college lo a student is allotted somewhere based on his rank. Student will not choose. He might be giving options in the counseling. Oh 50 options lo oka college ichchestadu. But a business school, of the 500 or 800 business schools across the country, student has to come to Vishwavishwani, pick chestadu. So why he will come to Vishwavishwani is because of there is something which I give to him. Yeah. So Vishwavishwani lo
వాళ్ళకి కావాల్సిన ఉద్యోగానికి అవసరం ఉన్న నిపుణత పెంపొందిస్తామండి. లీడర్షిప్ క్వాలిటీస్ పెంపొందిస్తాం ఇందులో. రైట్ సార్, ఇప్పుడు బీకామ్ చేసిన స్టూడెంట్స్కి నార్మల్ బీపీఓ జాబ్స్, కాల్ సెంటర్ జాబ్స్ ఇయేనా, ఇంకా వేరే ఆల్టర్నేట్ జాబ్స్ ఏమి ఉండవంటారా? ఓకే, మనం ఇప్పుడు ఒక వన్ సెక్ట్ ఆఫ్ బీకామ్ పిల్లల గురించి మాట్లాడుకున్నామండి. దోస్ హూ ఆర్ లుకింగ్ ఫర్ ఏ సిఏ, అది ఆ సెక్ట్ గురించి మాట్లాడాం. నెక్స్ట్ సెక్ట్ ఏంటంటే అండి, దే ఆర్ ఫోకస్ టు బికమ్ ఇన్ టు ద కామర్స్ లైన్. +2లో వాళ్ళు ఎంఈసి కానీ ఎంపీసీ తీసుకొని దే జాయిన్ టాప్ ఆఫ్ ద టాప్ బీకామ్ కాలేజెస్ ఇన్ అండ్ అరౌండ్ హైదరాబాద్. సో ఒక టాప్ 20 కాలేజెస్ ఉన్నాయి. వాళ్ళ కట్ ఆఫ్స్ వచ్చేసే ఇంటర్మీడియట్ పర్సంటేజ్లో ఇట్ ఈస్ సమ్వేర్ అరౌండ్ 80-90లో ఉంటుందండి. బట్ ద సాడ్ స్టోరీ, బ్యాడ్ పార్ట్ ఏంటంటే అండి, ఆల్ దీస్ స్టూడెంట్స్ హూ ఆర్ కమింగ్ అవుట్ ఆఫ్ దిస్ ద సో కాల్డ్ టాప్ బీకామ్ కాలేజెస్ ఇన్, at least we'll talk about Hyderabad, మనకేమవుతుందంటే ఆల్ ది స్టూడెంట్స్ ఇది ఒక క్యాంపస్ ప్లేస్మెంట్ అనేది ఒక ఇట్స్ బికమింగ్ ఎ వెరీ బజ్ వర్డ్ నవ్ డేస్. సో వీళ్ళందరికీ ఈ బీపీఓలు, కేపీఓలు, కాల్ సెంటర్స్ ఉద్యోగాలలో వీళ్ళందరికీ రిక్రూట్మెంట్స్ వస్తూ ఉన్నాయండి. యాజ్ ఎ స్టూడెంట్ దే డు నాట్ నో వాట్ if some XYZ company is coming to the campus for recruiting a BCom student. So BCom student is 20-21 years passing out. అమ్మాయి కానీ అబ్బాయి కానీ they do not know what's happening. So వాళ్ళు ఏం ఉద్యోగం చేస్తారు, వాట్ ఈస్ ద ప్రొఫైల్, వాట్ దే హ్యావ్ స్టడీడ్ అండ్ వాట్ ఆర్ దే డూయింగ్, చదువుకున్న చదువు ఏంటి, చేస్తున్న కొలువు ఏంటి. సో ఇఫ్ దట్ కమ్స్ ఇన్ టు పిక్చర్, ఈ బీపీఓ సెక్టర్లో బికాజ్ దే ఆర్ పేడ్ ఇన్ డాలర్స్ అండ్ దట్ కన్వర్షన్ రేట్ మన ఇండియాకి వచ్చేసరికి ఈ 10-15 వేల రూపాయలు ఇచ్చేసి పిల్లలకి ఇంటికి క్యాబ్స్ పంపించేసి ఆల్ దీస్ కంపెనీస్ ఆర్ అట్రాక్టింగ్ స్టూడెంట్స్. ఎక్కడ అవుతాయంటే వాడు ఒక 90% ఉన్న ఇంటర్మీడియట్ స్టూడెంట్ బీకామ్లో వీళ్ళకు స్కోర్ సమ్ అరౌండ్ 70-80%, కామర్స్లో మంచి గ్రిప్ ఉంటుందండి. దే ఆర్ ఎండింగ్ అప్, వాళ్ళ జీవితాలు మగ్గిపోతున్నాయండి ఇన్ ద కాల్ సెంటర్ జాబ్స్. కాల్ సెంటర్ జాబ్లో మనం ఎంత తక్కువ మాట్లాడితే అంత బాగుంటుందండి. ఇట్స్ టోటలీ నైట్ లైఫ్ కల్చర్ ఉంటుందండి. సో ఈ నైట్ లైఫ్ కల్చర్లో దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ యాజ్ బయాలజికల్ క్లాక్ ఇన్ అవర్ బాడీస్. మనం పొద్దున పని చేయాలి, రాత్రి పడుకోవాలి, దట్స్ నేచర్. So because we are being paid some XYZ amount, because of some company in the US want us to work because of based on their time, we cannot mana yuvatani manam daniki oka spare cheyalemandi. So I appeal all to the students through TV9 or the parents. In fact, ఈ నైట్ షిఫ్ట్స్లో కాల్ సెంటర్ ఉద్యోగాలకి బేస్డ్ ఆన్ యువర్ గ్రాడ్యుయేషన్ వెళ్ళకండి. దేర్ ఎండ్స్ యువర్ కెరియర్. ఒక 4-5 సంవత్సరాలు చేశాక యూ కెనాట్ కమ్ ఇన్ టు ద మెయిన్ స్ట్రీమ్ ఆఫ్ ఎడ్యుకేషన్. అగైన్ మీరు రెగ్యులర్లో ఒక మేనేజ్మెంట్ డిగ్రీ చేయాలనుకోండి, యూ కెనాట్ కమ్ బ్యాక్ వన్స్ యూ ఆర్ స్టక్ అప్ ఇన్ దట్ ఇండస్ట్రీ. సో ఒక కామర్స్ గ్రాడ్యుయేట్ కాల్ సెంటర్లో ఉద్యోగం ఏంటండి? దట్స్ ఆస్టోనిషింగ్ అండ్ బాధేస్తుందండి వెన్ వీ టాక్ టు స్టూడెంట్స్ హూ సేస్, సార్ మా అమ్మాయి అందులో అబ్బాయి అక్కడ చేస్తున్నాడండి, వదిలేయట్లేదండి, దే హ్యావ్ ఎన్ కాంట్రాక్ట్ దేర్ అండి, 2 years అగ్రిమెంట్ అండి, మా సర్టిఫికేట్స్ ఉన్నాయండి. ఐ డోంట్ నో హౌ లీగల్. సో వన్స్ స్ట్రక్ అయిపోయిన తర్వాత మళ్ళీ బ్యాక్ రావడం చాలా కష్టం అయిపోతుంది. I as an academician or as I call myself as an edupreneur, educationలో entrepreneurshipలో, I do not know what legalities or what గవర్న్స్ ద కంపెనీస్ ఓ పిల్లోడిని కానీ ఒక అమ్మాయిని కానీ ఒక అబ్బాయిని కానీ స్టక్అప్ చేయడానికి. 2 సంవత్సరాల కాంట్రాక్ట్ ఇచ్చానండి, ఐఎమ్ నాట్ ఏబుల్ టు కమ్ బ్యాక్. సో వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతున్నాయండి అక్కడ. సార్ ఒక కాల్ సిద్ధంగా చూద్దాం సార్. కడప నుంచి విజయ్ కుమార్ గారు. హలో. విజయ్ కుమార్ గారు, మీ క్వశ్చన్ ఏంటో అడగండి సార్. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి విజయ్ కుమార్ గారు. సార్ హౌ అబౌట్ ది ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ మీద కెరియర్ ఎలా ఉందండి? చాలా బాగుంటుందండి. బీకామ్ చేసిన వాళ్ళకి బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్, హైర్ పర్చేసింగ్ అండ్ లీజింగ్, హౌసింగ్ ఫైనాన్స్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్, క్యాపిటల్ మార్కెట్, స్టాక్ మార్కెట్స్, వీళ్ళందరికీ ఈ రంగాలలో చాలా అవసరాలు ఉన్నాయండి. అండ్ ఇఫ్ యూ కెన్ ఆఫ్టర్ ఎ బీకామ్ ద స్టూడెంట్ కెన్ పర్స్యూ ఇస్ PGDM ఇన్ బ్యాంక్ ఇన్ ఫైనాన్స్ అనుకోండి,
వీళ్ళందరూ ఈ రంగాలలోకి రావచ్చు, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్లోకి రావచ్చు, హైర్ పర్చేజ్ అండ్ లీజింగ్లోకి రావచ్చు, హౌసింగ్ ఫైనాన్స్లోకి రావచ్చు, ఇన్సూరెన్స్ సెక్టర్లోకి రావచ్చు, క్యాపిటల్ మార్కెట్స్లోకి రావచ్చు, స్టాక్ మార్కెట్స్లోకి రావచ్చు. మంచి భవిష్యత్తు ఉంటుందండి. రైట్ సార్, ఇప్పుడు బిజినెస్ స్కూల్లోనే మన వాళ్ళకి అడ్మిషన్ కావాలంటే ఎలా ఉంటుంది ప్రాసెస్ అంతా? బిజినెస్ స్కూల్, యాజ్ ఐవ్ ఆల్రెడీ స్పోక్ ఇన్ మెనీ అదర్ ఇంటర్వ్యూస్ అండి, నేషనల్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ క్యాట్ మ్యాట్ ద్వారా వస్తారండి, మన రెగ్యులర్ స్టేట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా కూడా వస్తారు. బికాస్ వీఆర్ ఆపరేటింగ్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ, వీ నీడ్ టు గివ్ సమ్ స్టూడెంట్స్ ఆర్ హ్యావ్ ఇయర్మార్క్డ్ ఫండ్స్ సమ్ స్టూడెంట్స్ ఫ్రమ్ ద ఐసెట్ కేటగిరీ అండి. సో 5 నేషనల్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కాకుండా మన రెగ్యులర్ స్టేట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ నుంచి కూడా తీసుకుంటామండి. స్టూడెంట్ ఆఫ్టర్ క్లియరింగ్ ద రెగ్యులర్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఐసెట్, దే హ్యావ్ టు అప్లై టు విశ్వవిశ్వాని ఆన్ అవర్ వెబ్సైట్ అండి. ఇట్స్ కమింగ్ ఆన్ ద స్క్రీన్, అండ్ ఆఫ్టర్ దట్ వీల్ కాల్ ఫర్ ఏ గ్రూప్ డిస్కషన్ అండ్ పర్సనల్ ఇంటర్వ్యూ. ద సెలెక్షన్ పారామీటర్ చాలా స్ట్రింజెంట్ ఉంటాయండి. స్టూడెంట్ గెటింగ్ పర్సంటేజ్ ఇన్ గ్రాడ్యుయేషన్ ఆర్ ర్యాంక్ ఇన్ ఐసెట్ will not get through my admission. Admission will be based on my group discussion and personal interview. So ఈ 4 పారామీటర్స్ చూసి అడ్మిషన్ చేస్తామండి. రైట్. సో ఇప్పుడు బీకామ్ చేసిన తర్వాత పీజీడీఎం మీరు చెప్పారు కదా, చేసిన తర్వాత ఓకే మేనేజ్మెంట్ చేస్తే ఏ ఫీల్డ్ లోకి వెళ్ళినా కూడా ఉంటుంది కదా, మేనేజ్మెంట్ అనేది ఒకటి ఉంటుంది కదా. మేనేజ్మెంట్ ఇస్ ఆల్ పర్వేసివ్ అండి, ఇక్కడ ఉంది అక్కడ లేదని లేదు, మేనేజర్ ఇస్ ఎవ్రీవేర్. యా, సో ఇప్పుడు వాళ్ళు ఎన్ని ఫీల్డ్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అంటే ఇప్పుడు జనరల్గా మనం ఈ బీకామ్ చేసిన పిల్లలకి బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ ఆర్ రెగ్యులర్ ఫైనాన్స్ ఈ సెక్టర్లో మనం ఫోకస్ చేయాలండి. వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ స్పెషలైజేషన్స్ వి టాక్ ప్రతి సంస్థలోనే అకౌంట్స్ అనేది ఒకటి ఉంటుంది కదా, సెపరేట్గా ఉంటుంది కదా. అవునండి, అందుకే వీళ్ళ రిక్వైర్మెంట్ పెరిగిపోయింది. సో బ్యాంకింగ్ మన ఇండియాలో ఆల్ అదర్ ఫారిన్ బేస్డ్ ఫైనాన్షియల్ వీ హ్యావ్ ఎ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఇన్ హైదరాబాద్. ఫైనాన్స్కి హబ్ అయిపోయింది. ఎట్లయితే హెల్త్ కేర్ హాస్పిటల్ రంగానికి ఎట్లయితే హైదరాబాద్ హబ్ అయిందో అండి, ఈ ఫైనాన్స్ బ్యాక్ అండ్ జాబ్స్కి హబ్ అయిపోయిందండి. సో వేర్ దీస్ మేనేజర్స్ ఆర్ రిక్వైర్డ్ మోర్, సో వాళ్ళకి ఈ పీజీడీఎం ఫైనాన్స్ ఉన్న పిల్లల్ని ఎక్కువ ఉద్యోగ అవకాశాలు ఉంటాయండి. ఓకే, సో మన విశ్వాని బిజినెస్ స్కూల్ దగ్గరకు వద్దాం. సో ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు అసలు? విశ్వాని ఇస్ an 18-year-old బిజినెస్ స్కూల్ అండి, and we are located on Rajiv Rahadari, that's Karimnagar highway andi, 14-15 kilometers from Secunderabad railway station andi. So we offer PGDM in the regular streams andi, marketing, HR, finance, banking and finance. Ivi kaakunda we have for BTech students we have business analytics, we have for civil engineers we have something called as construction management, for pharma people we have a pharmaceutical management degree. Okay. So ivanni courses tho our business school is well equipped to train all these people అండి. ఓకే, సో వీటితో పాటుగా చదువుతో పాటుగా కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా ఉంటాయా? అసలు టీచింగ్ మెథడాలజీ అనేది కూడా ఎలా ఉంటుంది? ఆల్ వర్క్ అండ్ నో ప్లే మేక్స్ జాక్ ఎ డల్ బాయ్. సో ఇప్పుడు ఏంటంటే అండి, మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ ఈజ్ జస్ట్ 50% ఇన్ ద క్లాస్ రూమ్, రెస్ట్ 50% ఈజ్ హౌ యూ డెవలప్ దట్ ఫెలో యాజ్ అన్ ఇండివిజువల్. ఫస్ట్ మనం అతన్ని ఒక వ్యక్తిగా తీర్చిదిద్దాలండి, తర్వాత ఒక మేనేజర్ చేయగలుగుతాం. వాట్ వీ కాల్ అబౌట్ ద ABCDs ఆఫ్ అవర్ బిజినెస్ స్కూల్ స్ట్రెంగ్త్ అండి, యాటిట్యూడ్, బిహేవియర్, క్యారెక్టర్, డిసిప్లిన్, ఇవన్నీ వీ ఇన్కార్పొరేట్ ఇన్ టు ద సిస్టమ్ అండి. ద డే వన్ ద స్టూడెంట్ ఈజ్ ఇన్ ద క్యాంపస్, వాడికి ఫస్ట్ ఈ ABCDలు నేర్పిస్తామండి. ఈ ABCDలు వచ్చాకనే the fellow can become, he may be good in his academics, he may be good in interviews, but if the student is lacking these 4 ABCDs and he will not be able to get good jobs in the career. And ma Vishwani, our core we have a caption, nurturing knowledge and delivering values and so we nurture the knowledge and deliver value to the students. So we are more focused on value based education. Right. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో బీకామ్ అలాగే CA డిస్కంటిన్యూ చేసిన విద్యార్థులు పీజీడీఎం తీసుకోవడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయని వాళ్ళకి సరైన గైడెన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇదే వాళ్ళ కెరీర్ ప్లస్ చూస్తూనే ఉండేది జీవి9.